వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఇండిపెండెంట్గా పోటీ చేయడం అంటే రాజకీయాల్లో ఓపెన్ ఆఫర్ అంటే గేట్లు డోర్స్ అన్ని పార్టీలకు ఓపెన్ చేసి పెట్టడం లాంటిది అంటారు రాజకీయ పరిశీలకులు. గెలిచిన తర్వాత అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడానికి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది అనేటువంటిది ఒక ఉద్దేశం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన మాజీ మంత్రి, తాజాగా ఆయన వైసీపీలో చేరారు. కానీ పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు అనేటువంటిది తెలుసుకోవడానికి ఆయనకి ఎక్కువ టైం పట్టలేదు. ఆయన యాక్చువల్గా దివంగత వైఎస్ఆర్ గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. తర్వాత వైసీపీలో కొనసాగారు. 2024లో భారీ ఓటమి తర్వాత జనసేన పార్టీలో చేరారు. కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతతోటి ఆయనకి పడని కారణంగా వచ్చే ఎన్నికల్లో సీటు దొరుకుతుందో లేదో, ఏ పార్టీ నుంచి అయినా జనసేన నుంచి ముఖ్యంగా దొరుకుతుందో లేదో సీటు అనేటువంటిది ఆయన డౌట్ వచ్చినట్టుంది. అందుకే తాజాగా ఆయన ఏం ప్రకటించారంటే, నేను 2029 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నుంచే అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అని చెప్పడం ద్వారా ఆయన చాలా క్లియర్గా సంకేతాలు ఇస్తున్నాయి అనేటువంటిది అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.